హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీటీవీ. అయితే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగుడి గ్రామంలో మొన్న జరిగిన సంఘటన దారుణం. అది అందరూ చర్చించుకుంటున్న విషయం. రాష్ట్ర వ్యాప్తంగా అది సంచలనంగా మారింది. దానికి సంబంధించి నిన్న మనం ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో ఆ బాధితుడిని ఆ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన నాగలక్ష్మి అతని భర్తని కలవడం జరిగింది. ఆ భర్త చెప్పిన విషయాలు అవన్నీ కూడా నిన్న మాట్లాడడం జరిగింది మొత్తం టోటల్గా. అయితే ఇతనే ఆ భర్త ఈయననే కిడ్నాప్ చేసింది. ఈ కిడ్నాప్ చేసిన వ్యక్తి చెప్పిన వివరాలన్నీ అయితే కరెక్టే అనిపించినాయి. కానీ దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే జరుగుతుంది టోటల్గా. నిన్న కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. బీసీ నాయకులు శ్రీనివాస్ అన్న కూడా రావడం జరిగింది. ఇంకా జాజుల శ్రీనివాస్ అన్న, ఇంకా భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే, స్థానిక మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు వచ్చి కలెక్టర్ గారు వచ్చి వారికి సంబంధించిన న్యాయం జరగాలని కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. అయితే దాని గురించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నిన్న జరిగిన దాని గురించి. అయితే ఈరోజు మనం దాని గురించి నిన్న బీసీ జాక్ సంబంధించి కన్వీనర్ చిలకల శ్రీనివాస్ యాదవ్, అలాగే జాతీయ యాదవ్ హక్కుల సమితి ఉపాధ్యక్షులైనటువంటి చిలకల శ్రీనివాస్ యాదవ్ గారు మన స్టూడియోకి వచ్చారు. నిన్న ఆంది లొకేషన్లో కూడా అన్న ఉన్నారు, అగో మాట్లాడేది అన్ననే. అయితే దాని గురించి పూర్తిగా ఇప్పుడు అప్డేట్స్ ఏమున్నాయో ఒకసారి పూర్తిగా వాళ్ళు యాదవ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి యాదవ్ సంఘానికి ఎలాంటి అప్డేట్స్ వచ్చినాయి అనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అన్నదా నమస్తే బ్రదర్. నమస్తే. అయితే నిన్న జరిగిన దాని గురించి మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పటివరకు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయన్నా, ఇంకేమైనా జరుగుతుందా అక్కడ ఊర్లో? ఏమైనా మీకు ఏమైనా అప్డేట్స్ ఉందా? బ్రదర్, కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, తెలియజేస్తాను. నిన్న మనం ఆడికి వెళ్ళటం జరిగింది, మేము వెళ్ళటం జరిగింది. రైట్. అక్కడ ఉన్నటువంటి విషయాలు మనం అందరం అక్కడ వెళ్ళాము, అక్కడ మాట్లాడినాం, విమర్శించాం, అన్ని చేసినాము. ఆ విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే పూర్తి విషయాలు తెలియకోకుండా మనం మాట్లాడటం కుదరదు కాబట్టి మన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సంబంధించినటువంటి యాదగిరి యాదవ్ అనే ఒక వ్యక్తి, అతని మీద ఏంటంటే దాడి జరిగింది. రైట్. యాక్చువల్ గా ఊళ్ళో సర్పంచిగా పోటీ చేయడానికి జనరల్ మహిళకు అవకాశం వచ్చింది. జనరల్ మహిళ అంటే దాదాపు అందరూ కూడా చేసుకోవచ్చు, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అందరూ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే సందర్భంగా యాదవ్ బిడ్డలు కూడా వాళ్ళు అప్లై చేసుకోవడానికి రావడం జరిగింది. అంతకంటే ముందు కూడా వేరే వాళ్ళు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి సందీప్ రెడ్డి అనే ఒక వ్యక్తి అతన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలన్నీ కూడా చించివేయడం జరిగిందట. అంతేకాకుండా మళ్ళీ వీళ్ళు కూడా వచ్చి నామినేషన్ వేయడానికి వస్తున్నప్పుడు కూడా అతను కొంత బెదిరించడం జరిగింది. బెదిరిద్దామని ఒక ఆలోచనలో ఉన్నాడు అని ముందుగానే తెలిసినప్పుడు నడుచుకుంటూ పోవడం ఎందుకనే ఉద్దేశంతో కార్ తోటి వెళ్దామని ఒక ఆలోచనతో ఉండి పక్క గ్రామంలో పోయి కారు తీసుకొద్దామని ఒక విషయంతో వెళ్ళటం జరిగింది అతను. ఆ మధ్యలో అతను ఏదైనా ఒక ముగ్గురు ఆయన అనుచరులు అంతా కలిపి ముగ్గురు అతన్ని కిడ్నాప్ చేశారని తెలిసింది అని చెప్పిన ప్రకారంగా. అంతేకాకుండా కత్తితోటి పొడవడం జరిగింది. అంతే చాలా వరకు ఇబ్బందుల పాలు చేశారు. బూట్లతోటి దాని కూడా ఆ మందులో మూత్రం మోసిన అనేది వాస్తవేనా? అక్కడ ఉన్న స్థానికులు అయితే కొంతమంది అది మీరు చూసారా, అది అబద్ధం కట్టుకథ అనే అంటున్నారు. అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? జనరల్ గా బ్రదర్, ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు అనుచరులు ఉన్నారని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం చూసుకుంటది, అక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అంతా వాటి మీద కూడా సెర్చింగ్ అనేది జరుగుతుంది. ఏది ఏమైనా అతను చూడబోతే చాలా అమాయకుల్లాగా ఉన్నాడు యాదవుడు. అతనికైతే అంత అబద్ధాలు చెప్పేంత వాస్తవాలు అయితే ఆయన ఫేస్ లో కనపట్టలేదు. భార్య చదువుకున్నటువంటి వ్యక్తి, ఆమె అబద్ధాలు చెప్పి ఏదో సర్పంచ్ కావాలన్నటువంటి ఆలోచన లేదు. బహుజన బిడ్డ నేను కూడా పోటీ చేయాలి, కొన్ని సంవత్సరాల సంధిగా అయిందనమాట. ఈ అగ్రవర్ణ ఒక వర్గం సంబంధించిన వాళ్ళే పోటీ చేస్తున్నారు, మేమెందుకు పోటీ చేద్దామని చెప్పి ఒక చైతన్యం కలిగినటువంటి వ్యక్తి, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ మహిళ పోటీ చేయడానికి ముందుకు వచ్చింది బ్రదర్. అక్కడ పోయి చూస్తే అనమాట ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. తెలంగాణలో ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. అసలు మనకి డెమోక్రసీ అమలు అవుతుందా? ఈ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు 77 సంవత్సరాలు అయినా కానీ ఈ స్వతంత్ర పరిపాలనలోనే మనం ఉన్నామా, ఇంకా ఏది జమీందారుతనంలోనే ఇంకా దొరల పాలనలోనే ఉన్నామా అన్న టైప్ లో అనిపిస్తుంది బ్రదర్. అంత తెలిసినా గానీ, అంత జరుగుతున్నా గానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అంతవరకు వచ్చి అక్కడ పరిశీలించినటువంటి దాఖలు కనపట్టాలేదు. నిన్న మేము వెళ్ళటం జరిగింది, అతనితో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా చాలా వరకు బీసీ సంఘాలు అన్నీ వచ్చినాయి. మల్లన్న మీడియా సంబంధించి కూడా మల్లన్న గానీ రగన్న గానీ చాలా మంది, కాలోజీ టీవీ సంబంధించి చాలా మంది వచ్చారు. మనం కూడా వెళ్ళాం అక్కడికి. బీసీ నాయకుడు జాజుల శ్రీనివాస్ వచ్చింది. అదే విధంగా
యాదవ్ సంబంధించినటువంటి నాయకుడు రాములన్న గారు కూడా వచ్చి రావడం జరిగింది. అదేవిధంగా తీర్మార్మలన్న ఒట్టజాన వీళ్ళ మిగతా నాయకులు కూడా వచ్చారు. నేను కూడా మా టీం అందరిని కూడా తీసుకొని ఎవరు ఉపేంద్రక్క యాదవ్ అని హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. ఆమె కూడా యాదవ్ కులకు సంబంధించినటువంటి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఆమె కూడా రావడం జరిగింది. ఎంతో మంది ముద్దు బిడ్డలను మేము తీసుకొని వెళ్ళడం జరిగింది. దాదాపుగా 30-40 మంది యాదవులతోటి నిన్న బయలుదేరటం జరిగింది. బహుజనులతోటి బీసీ బిడ్డలతోటి వెళ్ళటం జరిగింది. అక్కడ చూస్తే ఆ టైంకి నీకు ఏమనిపించింది? ఆ సంఘటన చూసినప్పుడు అక్కడ వాళ్ళు లేడీస్ చేసి అల్లరి దారుణంగా దాడికి లేడీస్ ని ఉసుగొలిపినట్టు అనిపించింది అక్కడ. బ్రదర్, అక్కడ చూస్తున్నటువంటి వాతావరణం అంతా చూస్తే ఒక వర్గం సంబంధించినటువంటి రెడ్డి వర్గం సంబంధించినటువంటి లేడీస్ కూడా అక్కడ వచ్చిన వాళ్ళ మీద బాగా డామినేషన్ చేస్తున్నారు. మీడియా వచ్చినా కానీ మీడియా తోటి కూడా డామినేషన్ చేస్తున్నారు. అంటే మేరే వాళ్ళు ఎవరు కూడా అక్కడ సర్పంచ్ గా పోటీ చేయొద్దు, మాదే ఆధిపత్యం, మాదే గ్రామం, మేమే ఉండాలని ఒక మూర్ఖత్వం తోటి ఉన్నారు. చదువుకున్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నట్టు అనిపించింది ఆ విలేజ్ లో. దాంట్లో వీళ్ళ డామినేషన్ అనేది చాలా ఉంది. అంతా కూడా మధ్యతరగతి సామాజిక వర్గానికి సంబంధించి డామినేషన్ మాత్రం చాలా ఉన్నది. చిన్న అంటే తక్కువ కుటుంబాలే ఉన్న ఊర్లో కూడా అంత దారుణమైన రెడ్డి రాజకీయాలు నడుస్తున్నాయి. మరి ఏకగ్రీవం చేయాలని మూడు గ్రామాలని ఏకగ్రీవం చేయాలని వెంకరెడ్డి ఆదేశించడం, వాళ్ళు అట్లా చేయడం, అనుచరులు అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏకగ్రీవం చేయడం అనేది ప్రజాస్వామ్యంలో పద్ధతి అయినటువంటి విషయం కాదు బ్రదర్. అలాంటప్పుడు ఎలక్షన్లు ఎందుకు? మనం భారత రాజ్యాంగం మన స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత ఓటు అనే ఆయుధం మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి. దాంట్లో ఏకగ్రీవం అన్నప్పుడు ఒక 50 లక్షలు పెట్టుకుంటాను, 70 లక్షలు పెట్టుకుంటాను, 1 కోటి పెట్టుకుంటాను అంటే అది డబ్బులోనికి అది ఉపయోగపడుతుంది తప్ప అది బహుజనులు పోటీ చేయడానికి అవకాశం దొరకదు. అయినా ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి విధానం అనేది చాలా తప్పుడైనటువంటి విధానం. అలాంటి విధానం అమలు కావద్దు అనేది నా ఆలోచన. అది పద్ధతి అయినటువంటి విషయం కాదు, కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. 1 కోటి రూపాయలు పెట్టుకుంటే డబ్బులున్నోనికి అది అవుతుంది. ఇప్పుడు జనరల్ అయితే ఓటుకు నోటు ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఓటుకు నోటు ఇవ్వద్దని బయట చెప్తూనే మళ్ళీ ఏందనమాట, ఏకగ్రీవం కావాలి, 50 లక్షలు కొందాము, తర్వాత 1 కోటి రూపాయలు కొందాం అంటే అది డబ్బులు పెట్టి కొన్నట్టే కదా అర్థం. అలాంటి విషయం అనేది పద్ధతి అయినటువంటి కాదు. ఇది ప్రభుత్వ అధికారులు దీని మీద ఆలోచన చేయాలని నేను ప్రభుత్వాన్ని కూడా నేను విన్నపం చేస్తున్నా బ్రదర్. రైట్. ఇప్పుడు ఒకసారి మనం నిన్న ఆ గ్రామానికి వెళ్ళాం కదా, ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన నాగలక్ష్మిని కూడా లైన్ లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాగలక్ష్మి గారు ఇప్పుడు ఏమంటున్నారు, ఏ విధంగా మాట్లాడుతుంది ఆ ఊరు గ్రామస్తులు, ఇప్పుడు ఆమె ఎక్కడుంది, భర్త ఎక్కడుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. వెళ్ళినాం కదా బ్రదర్, మనం వెళ్ళినప్పుడు ఆమె మంచి స్వభావం, సమాజానికి సేవ చేయాలని ఒక తపన, మంచి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి, సమాజానికి నేను కూడా సర్వీస్ అందించాలని, నేను కూడా ఎందుకు సర్పంచ్ కావద్దని ఒక తపనతో ఉన్నటువంటి వ్యక్తి. ఆమె ఖచ్చితంగా గెలవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి బ్రదర్. దాదాపుగా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, నాగలక్ష్మి గారా అండి? ఎల్లమ్మగూడెం బాధితులు మీరే కదా? మేమే సార్. ఓకే ఓకే అమ్మా, నిన్న ఆడికి వచ్చినాము, నిన్న మాట్లాడినాము మీ భర్త తోటి, అన్ని చెప్పాడు, వివరాలు అన్ని చెప్పాడు, ఆ లొకేషన్ లో అన్ని వివరాలు చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి? ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మీకు ప్రొటెక్షన్ ఎలా ఉంది? కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ చెప్పిన మాటలన్నీ పోలీసు వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారా లేదా? అమ్మ మీరు లైవ్ లో ఉన్నారు, వివరాలు ఏదున్నా క్లియర్ చెప్పండి. ఓకే సార్. మేము ఇంకా ఊళ్ళో ఉండే పరిస్థితి లేదు సార్. ఇంకా ప్రొటెక్షన్ మాకు ఎవరు ఇంకా కల్పించలేదు. నిన్ననే కలెక్టర్ మేడం మాకు అపాయింట్ ఇచ్చారు. ప్రొటెక్షన్ ఇప్పిస్తాం అమ్మ, ప్రచార సమయంలో మీకు ఇప్పిస్తాం, క్యాంపు చేసినప్పుడు క్యాంపు పెట్టిస్తాం, పోలీసులు ఉంచుతాం అన్నారు సార్. మేము ఇంకా బాగుండడం షెల్టర్ తీసుకొని ఇక్కడే ఉంటున్నాం సార్. ఎక్కడ నల్గొండలో ఉంటురా? అవును సార్, ఇంకా ఇంటికి వెళ్ళేంత ధైర్యం మాకు లేదు. ఇప్పుడు మీకు ఊళ్ళో జనాలు అతడు ఇల్లు కట్టిస్తున్నాడు, కిడ్నాప్ కావలేదు, గిరే కావాలని మా సందీప్ రెడ్డి మీద కూస్తుండు అని మీడియా వాళ్ళ ముందే గట్టిగా అరుస్తున్నారు. అవును, నిన్న మహిళలు చాలా మంది గట్టిగా అరిచారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు, గ్రామ శాఖ అయినటువంటి కాంగ్రెస్ గ్రామ శాఖ అయినటువంటి రామ్మోహన్ రెడ్డి సంథింగ్ వాళ్ళ భార్య, వాళ్ళందరూ, గోవర్ధన్ రెడ్డి వాళ్ళ భార్య నిర్మల, విజయరెడ్డి దగ్గర ఉండి పనిచేసి లక్షలు తిన్న వాళ్ళే, మళ్ళీ ఆయన చంపింది అంత ప్రత్యక్షం చూసి కేసులు అన్ని ఆయన చూసిన వాళ్ళే. నిన్న ఆయన చంపలే, అది వచ్చిన బురద మాకు తెలియదు అంటుంది. లెంకల గోవర్ధన్ పేరు భర్త ఒక తీరుగా మాట్లాడుతుంది, భార్య ఒక తీరుగా మాట్లాడుతుంది. నిన్న
అట్లాంటి జరుగుతున్నప్పుడు మరి మేము సామాన్య ప్రజలం కదా సార్. మేము ధైర్యంగా ఉండి ఊళ్ళో ఉండి ఓటేసుకొని కనీసం మంచినీళ్ళ ట్యాంక్ దగ్గర పోయి మంచినీళ్ళు ఎత్తుకురావాలన్నా నాకు భయం అవుతుంది, ఉండలేకపోతున్నాం. ఇంకా మేము ఇక్కడనే ఉన్నాం సార్. భూపాల్ రెడ్డి గారి ప్రొడక్షన్ అంటే సార్ చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి? ధైర్యాన్ని ఇస్తున్నాయా? ఎట్లున్నాయి? చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి సార్. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్ గారు లేకపోతే నా ప్రాణం, నా పిల్లల స్థాయి ఇప్పటికి 5వ రోజు అవు సార్. నా భర్త కూడా మాకు అసలు ప్రాణాలతో వస్తుడు కాదు కదా, శవాన్ని కూడా మేము చూడకపోదుమేమో సార్, ఖచ్చితంగా చూడకపోదు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు మీతో పాటుగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయి కూడా వాళ్ళ భార్యని ఆయన ఇద్దరు కూడా పోటీలకు రంగంలో ఉన్నట్టుగా తెలిసింది నిన్న. ఇప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు కూడా మా దగ్గరనే ఉన్నారు సార్. మాకు సెంటర్ కల్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్ గారు. వాళ్ళ సమస్యల్లో మంచిగా ఉంటున్నాం సార్. 5 రోజులు కంటికి రెప్పలాగా మమ్మల్ని కాపాడుతున్నారు. మరి ఎట్లా ప్రచారం ఏ విధంగా చేయాలనుకుంటారు? ఎట్లా మూవ్ అవుతున్నారు? వాళ్ళు ఏమంటారు, ఏమేమి మాటలు అంటారు అనేది ఏమన్నా తెలుస్తుందా? తెలుస్తుంది సార్. ఊళ్ళో ప్రతి మనిషి కంటే 5,000 ఇచ్చి ఓట్లు ఆయనకే పడేటట్టు చేసుకుంటున్నట. సందీప్ రెడ్డి అంటున్నా నా ఆన్కాడ ఏముంది, సందీప్ రెడ్డి అంటున్నాడంట సార్. మరి మేము సామాన్యులం, ఓటుకి 5,000 అంటే మేము ఎలా బతకాలి, ఎలా నెగ్గగలుగుతాం? పైసలు అనేది అది కాదు సార్. ఎలక్షన్ కమిషన్ కి దీని దృష్టికి తీసుకెళ్ళాలి సార్. ఫేర్ గా, నీట్ గా ఎవరు మంచి, ఎవరు విద్యార్హతలు కలిగి ఉన్నారు. కనీసం సర్పంచ్ ఎలక్షన్ లో నేను ఒకటి చెప్తున్నా, చదువుకున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో నాకు పీజీ అయిపోయింది సార్. నేను తెలుగు లెక్చరర్ వర్క్ చేస్తున్నా, గెస్ట్ లెక్చరర్. అలాంటి సంస్థలో రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి మనకు తెలుస్తాయి. ఒక విశ్వాసం కలిగిన వాళ్ళకి జాబ్ చేస్తే గీత అర్హత కలగాలనేది ఉంది. ఒక గ్రామాన్ని పరిపాలిస్తున్నప్పుడు అసలు వాళ్ళకు కూడా ఒక విద్యార్హత కలిగి ఉండాలనే నిబంధన రావాలి, ఖచ్చితంగా రావాలి. అలాంటి నిబంధన తీసుకొస్తే ఎలక్షన్ కమిషన్ కి మంచిదని నేను భావిస్తున్నాను. మళ్ళీ ఇంకొకటి, ఊళ్ళో డబ్బు అనేది ఎర చూపి సామాన్య ప్రజలకి ఇది నిరంకుశత్వం లేకపోతే ప్రజాపాలన అనే దాన్ని కూడా మర్చిపోయేటట్టు డబ్బు తీసుకొని ఎవరికి డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటేసే రాజరికాలు ఇవన్నీ మానేయాలని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని నేను భావిస్తున్నాను సార్. మంచిది. ఇప్పుడు మీ అత్తమామలు అక్కడే వాళ్ళకి ఏమైనా బెదిరింపులు, ఏమన్నా కాల్స్ కానీ మనుషులు కానీ పోయి ఏమైనా బెదిరించే ఆలోచన ఏమైనా చేస్తున్నట్టున్నా వాళ్ళు? బెదిరించాడంట సార్. నీ కోడలికి జాబ్ పెట్టిస్తాం, 30 లక్షలు ఇస్తాం, గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాం, నీ కోడలు నామినేషన్ వేయొద్దు, నేను కారు దిగగానే మా అత్త మా మామని పురుగులు పెరుగు లాగుతుంది, మా అత్త ఏమొద్దు మనకు కొద్దిగా రాని ఆలోచన అంటుంది, నీకు తెలవదు అప్పమ్మా అని నేను చేయి తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది సార్. ఈ రోజు బీసీ సంఘాలే కానీ ఇంకేమైనా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చిరమ్మా మీకు మద్దతుగా? మేము ఇంకా ఇక్కడే ఉన్నాం సార్. అయితే ఈ రోజు మీ ఆర్టీవీలో జూమ్ మీటింగ్ లో ఇంతసేపు ఇక్కడే పట్టింది సార్. ఎక్కడికి వెళ్ళలేకపోయినా గిరిని అక్కడికి తీసుకెళ్లారు. ఏరియా కిడ్నాప్ జరిగిన ఏరియాలన్నీ పోలీసుల సమక్షంలో తీసుకెళ్లారు. ఈ కత్తులు, ఈ ఉత్సాహం అంతా వాస్తవేనమ్మా? ఏమైనా అబద్ధం ఉందా అమ్మా? కొంచెం అబద్ధం కల్పించి చెప్తున్నారు అంటారు సార్. కల్పించడానికి ఇదేమో గొప్ప వస్తుందని కాదు సార్, మనిషిని దిగజార్చుకోవడం. ఒక మంచినీళ్ళలో ఒక పురుగు పడితేనే, చీమ పడితేనే మనం తాగలేకపోతాం. పరాయి వ్యక్తులు నలుగురు కలిసి ఒక్కసారి కాదు సార్ తాపింది, 6 సార్లు తాకున్నా భర్త. అంతమంది పోలీసులు ఉన్నారు, ఇంతమంది మీడియా చూస్తుంది. నేను తాగిన అలా వస్తా అని చెప్పుకోవడానికి అది గొప్ప కాదు సార్. అది ఎట్లా అబద్ధం అయితే సార్ కదా? ఆయనకు కూడా మనస్తాపానికి గురై నేను ఇంతమంది చెప్పుకున్నా, వాళ్ళు వస్తుంది ఆయన ఇంకా మానసికంగా గురై నేను ఆయన సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటది. అట్లా కూడా ఉంటది. అలాంటప్పుడు నేను అబద్ధం చెప్తా, అబద్ధం ఇదంతా అని చెప్పడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది సార్? అన్ని ప్రతి ఏరియాకి తిరిగి చూస్తున్నాడు. ఆయన వేసుకున్న బట్టలు కూడా ఆయన కావు అసలు. ఆయన బట్టలు కూడా చింపేసి కిడ్నాప్ చేసి ఏదన్నా గుర్తుపడతారా అని బట్టలు కొనిచ్చి వేసిందంటే, పటేల్ చూడరాని బట్టలు కొనిచ్చినాను. నా బట్టలు కానప్పుడు ఇవన్నీ ఎట్లుంటాయి సార్? ఖాళీ పంట లేకుండా బయటకు వెళ్ళింది ఆయన కిరాయి మాట్లాడటానికి. హైదరాబాద్ దాకా పోయేదంత కందుకూరని చూపించింది మాకు పోలీసుల 2:30 పోతే. అప్పుడు లైవ్ లో ఫోన్ చేసి, లక్ష్మి నువ్వు వెళ్ళకు, నామినేషన్ వేయకు, నేను బాగానే ఉన్నా, సైదులు అనే ఫ్రెండ్ దగ్గరికి వచ్చిన, హైదరాబాద్ పోయినా. మా ఆయనకి అసలు హైదరాబాదే తెలియదు సార్, ఆయన ఏరియాలు కూడా తెలియదు. అట్లాంటి మనిషిని హైదరాబాద్ పోయింది ఈ టైంలో పోయిందంటే నేను ఎట్లా నమ్మగలుగుతా?
ఇదంతా అబద్ధం. మాకేం సామాన్యులు సార్, మాకు రాజకీయ ప్రస్తావన ఇదంతా ఏ రాజకీయ పార్టీలు లేకుండా సామాన్యులుగా మనుషులుగా గుర్తించకుండా కనీసం మూత్రం బట్టి పోస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం సార్. అమ్మా ఇక్కడ బీసీ సంఘం ఉపాధ్యక్షులు ఉన్నారు. బీసీ సంఘం జాక్ సంబంధించి జాతీయ యాదవ హక్కుల ఉపాధ్యక్షులు ఉన్నారు. అమ్మా నేను రా యాదవ్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు నిన్న వచ్చాను కదా అమ్మా, చిలకల శ్రీనివాస్ యాదవ్ రా తల్లి. అమ్మా ఏ సమస్య, నమస్తే అమ్మా, ఏ సమస్యలు ఉన్నాయి మేమందరం అండంగా ఉన్నారా, మీకు ఇబ్బంది ఏం లేదు తల్లి. మీకు మీకు ఏది ఉన్నా కానీ మీరు మనసులో పెట్టుకోకుండా మాకు చెప్పండి, ఒక అన్నగా మాకు చెప్పండి. యాక్చువల్గా ఏందనమాట, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు మేము ఆడ చూసినామమ్మా. ఆ వాతావరణం కూడా, ఆ ఊరు వాతావరణం కూడా, కొంతమంది లేడీస్ మేము వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా మా మీదకి కూడా ముందుకు వచ్చారమ్మా, మేము చూసినాం. నువ్వు ఇట్లా బాధపడుతున్న ఉద్దేశంతో నిన్ను ఏందనమాట కలెక్టర్ ఆఫీస్ తీసుకొని పోవడం జరిగింది కూడా. కలెక్టర్ ఆఫీస్ కూడా నిన్న ముట్టడి చేశాను నేను. నా ఆధ్వర్యంలో దాదాపు 30 మంది తీసుకొని రావడం జరిగింది తల్లి. దాదాపు మొత్తం కలెక్టర్ ఆఫీస్ అంతా కూడా ముట్టడి చేసినాం. లోన కూడా తీసుకుపోయినా మేడం గారితో, సార్తో కూడా మాట్లాడించాను, మేడం గారితో కూడా మాట్లాడించాను. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా భూపాల్ రెడ్డి గారితో కూడా మాట్లాడించాను. ఆయన మాజీ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడించాను. ఆయన కూడా మాట ఇచ్చాడు, అన్న ఎలాంటి సమస్య జరగదు అని చెప్పి కూడా ఇచ్చాడు. ఏది ఏమైనా తల్లి ఏంటంటే కొంత రెడ్డి వర్గం వాళ్ళు ఏందనమాట, ఏదైనా వాళ్ళు అన్నా కానీ మళ్ళీ నెక్స్ట్ టైం లేదనమాట, వాళ్ళు ఒకటి కావడానికి కూడా అవకాశం ఉంది తల్లి. నీ జాగ్రత్తలను ఉండాల్సిందని మరీ తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు క్యాన్వాసింగ్ ఆపుకోవాల్సినటువంటి అవసరం లేదు తల్లి. మేమందరం వస్తాం, క్యాన్వాసింగ్ చేస్తాం. నువ్వు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటిది ఏదైనా జరిగితే మాత్రం మళ్ళీ ఏదైనా గొడవకి వాళ్ళు వచ్చినా కానీ ఆ ఊళ్ళో ఏందనమాట ఆ వ్యక్తి లేకోకుండా చేయడానికి యాదవ సంఘాలు, అదేవిధంగా బీసీ సంఘాలు, బహుజన సంఘాలన్నీ కూడా ఏకమైతే తల్లి నీకు అండగా ఉన్నారు. ఎలాంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు తల్లి. మేము ఉన్నాం, కలెక్టర్ గారు ఉన్నారు. భారత రాజ్యాంగం ప్రకారంగా నడుచుకునే వ్యక్తి నువ్వు, నీకు ఎలాంటి సమస్య కాదని చెప్పి నేను అభినందిస్తున్నా తల్లి. ఎలాంటి ప్రాబ్లం కాదు. క్యాన్వాసింగ్ మీరు ఇక ఈ నామినేషన్ గడువు అయిపోయిన తర్వాత క్యాన్వాసింగ్ చేయడం అనేది ప్రారంభించండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు తల్లి, నాకు తెలిసిన ప్రకారం. ఎలాంటి అధైర్యపడకుండా గట్టిగా నిలబడి ప్రచారం చేసుకొని ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మీరు గెలిచి తీరాలని అందరూ కోరుకుంటున్నారు. బీసీ సంఘాలు కోరుకుంటున్నాయి. అందరూ కూడా మూకుమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అనుకుంటున్నారు. మేము కూడా అనుకుంటున్నాం తల్లి. ధైర్యంగా పోరాడూరి, గెలిచి చూపి. అమ్మా నాగలక్ష్మి, నువ్వు ఇక క్యాన్వాసింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దరిదాపు మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నా కానీ నాకు ఓటేయండి అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. నువ్వు ఏ విధంగా సరే గెలవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మేము కూడా ఏందనమాట, ఈ బహుజన సంఘాల యొక్క మద్దతు తీసుకొని మీకు కూడా ప్రచారం చేయడానికి మేము అనేది మేము కూడా వస్తాం తల్లి. మళ్ళీ మేము కలుస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం, మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాం. రావాలి సార్. అయితే ఈ రోజు మందకృష్ణ మాదిగ సార్ కూడా వస్తా అన్నారు. వస్తాడా మందకృష్ణ మాదిగనా? వస్తా అన్నాడు. వస్తా అంటే ఇక్కడ మేము చిక్కిపోయాం. జూమ్ మీటింగ్ లో ఇంతసేపు హ్యూమన్ రైట్స్ కి అవన్నీ సబ్మిట్ చేసే టైంలో ఇక్కడే చిక్కిపోయినాం. ఇక్కడే ఉన్నాం. వెళ్ళండి అమ్మా, అన్న కూడా వస్తే అన్నది కూడా కలవండి. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావమ్మా మీడియా పరంగా ఇప్పుడు లైవ్ లో? అదే ఎలక్షన్ కమిషన్ కి మనిషికి ఓటుకి 5,000 ఇవ్వాలంటే ఏం సార్, అసలు మాకు లేనోళ్ళం అనే కదా ఇలాంటి ప్రాసెస్ పెట్టి నేను ఎట్లనైనా గెలవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకి ఎదురు తిరుగుతారు, పటేల్ కి నీ బతికెంతరా నువ్వెంతరా అంటుండు. ఇది మరి మేము ఎలా ఛేదించగలగాలి? ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి సార్. ఇది ప్రజాస్వామ్యము. ఎవరికైనా ఓటు గర్వంగా పోయి మంచి చెడు అనేది ఎంచుకొని, దొంగ రావాలనుకుంటే ఎడంగానైనా వస్తాడమ్మా. దొంగ వచ్చినప్పుడు మనం పట్టియాలి. ఎక్కడ దొంగ ఎక్కడ ఉన్నాలో అక్కడ అడ్రస్ చూపిస్తే అక్కడ పోయేటట్టుగా మనం చేయాలి, పోరాడాలి, మనం అనుకున్నది సాధించాలి. అది మన ముందున్న తక్షణ కర్తవ్యం. మీరు మాత్రం అధైర్యపడకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తూ మీ ఎలక్షన్లో మీరు గెలిచే ప్రయత్నం చేయరమ్మా. ఓడిపోయే ప్రయత్నం అయితే చేయకండి. ఇవి డబ్బులు వంచడం అనేది జరుగుతుంది, అంతా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఎదుర్కొని న్యాయంగా మీరు కూడా ఏ విధంగా జనాలకు సేవ చేస్తున్నారు అనేది వివరించి మీరు గెలిచే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా చెప్తావమ్మా? ఇంకా మానవత్వం కోల్పోతున్నారు శ్రీ సార్. ఇంకా ఊకనే రాయలేదు. ఇలాంటి సందర్భాలను బట్టే కవులు మంచి సందర్భాలను బట్టే రాస్తారు సార్. మీ గురించి కూడా నేను చెప్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి కవులారా, మీరందరూ కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బహుజనవాదులారా, యాదవ్ బిడ్డలారా, మనం అందరం కూడా ఏకం కావాలి.
అక్కడ ఉన్నటువంటి బహుజన బిడ్డ, బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ అక్కడి నుంచి పోటీ చేస్తుంది కాబట్టి కౌలారా అమ్మాయికి సంబంధించినటువంటి పాటలు కూడా మీరు రాసి, ఎలక్షన్ సంబంధించినటువంటి పాటలు కూడా రాసి ఆమెకు సహకరించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలారా, యాదవ్ సంఘాలారా మీరందరూ కూడా కదిలి రావాలి, అందరికి కూడా మద్దతు ఇవ్వాలి. మీరు మన ఎట్లయితే జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ ని గెలిపించడానికి బీసీలందరం కూడా ఏకమైనామో అదే విధంగా ఎల్లమ్మగూడెంలో ఉన్నటువంటి నాగలక్ష్మి గారికి కూడా మద్దతు ఇచ్చేసి మనమంతా తెలంగాణ ప్రజలందరూ కూడా కదిలి రావాలి. ఇదంతా బీసీలకు తర్వాత రెడ్డిలకు జరుగుతున్నటువంటి ఇది మధ్యన ఒక వాదన లాంటిది, ఒక ఘర్షణ లాంటిది ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి కూడా నేను మరీ తెలియజేస్తున్నాను. అయ్యా కలెక్టర్ గారు, మేము నిన్న వచ్చి మీకు లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు దరిదాపుగా ఆ అమ్మాయికి ఏదైనా మళ్ళీ సమస్యలైనా కానీ, ఆ ఊరు నుంచి ఆ వర్గం నుంచి ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మళ్ళీ ఏందనమాట, అది పద్ధతి అయినటువంటి విషయం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీరు ఒక్కసారి మీరు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటిని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే కానీ, ప్రజాప్రతినిధులే కానీ మీరు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా సమస్య జరిగితే మాత్రం ఆ పార్టీకి బదనంగా, ప్రభుత్వానికి బదనం వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నాను. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు మాకు ఎంతగానో ఇప్పటివరకు మోసం చేశారు. మీరు దాదాపుగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి మీరు ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు మాయమాటలు చెప్పి పొజిషన్లకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి. కనీసం ఏందనమాట, మీరు 17% కూడా రిజర్వేషన్ అమలు చేయట్లేదు బీసీలకి. ఇది చాలా చాలా అన్యాయం. ఇది ఇక్కడ ఇంకా ఏందనమాట దొరల పెత్తనం ఇంకా కొనసాగుతుంది. దాదాపుగా 8% జనాభా లేనటువంటి వాళ్ళు ఇంకా పెత్తనం చెలాయిస్తున్నారు. కాబట్టి ఈ పెత్తనం అనేది సరైనటువంటి విషయం కాదు. అది రిజర్వేషన్ పరంగా పోటీ చేసుకున్నటువంటి వాళ్ళకి కాకుండా జనరల్ కూడా అందరూ పోటీ చేయడానికి అవకాశం ఉంది. ఆ పోటీలో కూడా అందరూ పోటీ చేస్తారు కాబట్టి పోటీ చేస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ ఎలక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా అలాంటి సమస్యల మీద మీరు ఆలోచన చేయాలని మరీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ గారికి మరీ తెలియజేస్తున్నా, అయ్యా ఓటుకు నోటు అనే ఉద్దేశంతో ఒక్కొక్కరు 5,000 10,000 అనుకుంటా పెట్టుబడి పెట్టేసి బహుజనులు గెలవకుండా, అదేవిధంగా సామాన్యుడు గెలవకోకుండా ఈ డబ్బున్నటువంటి వర్గాల వాళ్ళంతా కూడా పెట్టుబడిదారులందరూ కూడా ముందుకు వచ్చేసి సర్పంచ్ పదవులలో గెలవడానికి అవకాశం ఉంది. ఈసారి ఎలక్షన్లలో డబ్బులు కానీ, మందు కానీ, మటన్ కానీ ఇలాంటి ఏమైనా జరుగుతున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ గారు కూడా చాలా ఏంటంటే సంఘాల తరపున అంతా కూడా ముట్టడి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ గారి గౌరవనీయులైనటువంటి ఎలక్షన్ కమిషన్ గారు కూడా తెలియజేయడం జరుగుతుంది. వీటి మీద మీరు శ్రద్ధ తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాను బ్రదర్. రైట్ అమ్మా, రైట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇది అన్న ఇప్పుడు పరిస్థితి, ఆమె అక్కడ ఊర్లో ఉన్న పరిస్థితి. అయితే ఆమె షెల్టర్ కోల్పోని షెల్టర్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. టోటల్గా అయితే అక్కడ బెదిరింపులు అయితే నడుస్తూనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే పైసలు పెట్టైనా మేము గెలుస్తాము, మీరు ఎట్లా గెలుస్తారో చూస్తామని కూడా వార్నింగ్లు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతే బ్రదర్, ఆడ దుర్మార్గుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ఎట్లయితే పైసలు పెట్టి గెలవాలో మళ్ళీ సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని కాంట్రాక్ట్లు తీసుకొచ్చి సమాజం మీద కూడా ఎట్లా వసూలు చేసుకోవాలని ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. అయితే ఇక్కడ అదే కనిపిస్తుంది. నేను చూసిన దాని ప్రకారం అయితే కొన్ని రోడ్ల పనులు జరుగుతున్నాయి. ఆ పనులు మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో అంటే వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళే పనులు పట్టుకోవాలి, వాళ్ళే గెలవాలి అనే ఒక దురుద్దేశంతో వాళ్ళ సామాజిక వర్గమే గెలిచి తీరాలనే కసితోటి వాళ్ళు దుశ్చర్యకు పాల్పడుతున్నట్టు మనకు అనిపిస్తుంది కదా. వెనక ఒక రాజకీయం బ్రదర్ ఏంటంటే ఆ రోడ్లు ఏందనమాట కాంట్రాక్ట్ పడతారు. ఆ రోడ్లకు సంబంధించినటువంటి ఎవరైతే శాఖ మంత్రి వారు ఉంటారో ఆ సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న ప్రాంతాల వారికి కొన్ని కాంట్రాక్ట్లు ఇస్తారు. ఈ అవకాశం వచ్చింది కదా, ఈ కాంట్రాక్ట్ అరే మీరు ఉన్నారు కదా కాబట్టి మీరు చేసుకోండి, ఇదంతా కూడా చేసుకోండి అని అంటే కొన్ని గ్రామాల వరకు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అయ్య గారు, నీకు కొన్ని గ్రామాల వరకు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, మాకంటూ ఒక భవిష్యత్తుని ఇవ్వండి, మీరు మేము మనం అందరం కలుసుకుంటూ సమాజాన్ని అదో ఇదో దురుద్దేశంతో అనేది వెనక ఏదో ఒక రకమైనటువంటి కుట్ర ఉందనేది అందరికీ అర్థమవుతుంది బ్రదర్. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బహుజనవాదులారా, ఎట్లయితే జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి నవీన్ యాదవ్ ని గెలిపించడానికి ఎట్లయితే మనం ప్రయత్నం చేశామో అదే విధంగా ఎల్లమ్మగూడెంలో ఉన్నటువంటి నాగలక్ష్మి యాదవ్ ను కూడా గెలిపించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది బహుజనుల మధ్య రెడ్డిల మధ్య జరుగుతున్నటువంటి విధానం ఇది. ఇంకొక విషయం, తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను, ఎస్సీ ఎస్టీ బీసీ జనాలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను, అది మీరందరూ కూడా దరిదాపుగా అర్హత కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా సర్పంచ్ పదవులకు మరీ పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి దాదాపుగా ఉన్నటువంటి 12,736 సర్పంచ్ పదవులకు నామినేషన్ వేయాల్సింది ఉండగా దాదాపుగా మీరు
ఒక్కొక్క పదవికి అక్కడ దాదాపు 10 మంది 15 మంది చొప్పున మనం పోటీ పడాల్సినటువంటి అవసరం ఉంది. బహుజనులు ఎక్కువ మందిగా మనం పోటీ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆ రెడ్డి అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకి అవకాశం రాకోకుండా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది బ్రదర్. అంతేకాకుండా మళ్ళీ తెలియజేస్తున్నాను, మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను, పెత్తందారి వర్గాలారా, అదేవిధంగా అగ్రవర్ణాలారా, ఇవాళ ప్రజాస్వామ్యంలో అందరం కూడా భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ హక్కులు కల్పించారు. దాని ప్రకారం మనం వెళ్ళాలి తప్ప కానీ ఈ మూర్ఖత్వమైనటువంటి ఆలోచనతోటి కొట్లాటల తగాదాలతోటి మీరు పోయినట్లయితే ఓటు అనే ఆయుధంతో మీకు బుద్ధి చెప్తారు. అంతే విధంగా అందరూ కూడా బహుజనులందరూ కూడా సామాన్య జనాలు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను, మహానుభావుడు ఆనాడు అంబేద్కర్ గారు, అదేవిధంగా మన కోసం త్యాగాలు ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు అందరూ కూడా, అదేవిధంగా తెలంగాణ కోసం 1300 మంది దాదాపుగా చనిపోవడం జరిగింది. మనకు ఓటు అనే హక్కు కల్పించారు మహానుభావులు. స్వతంత్ర టైంలో మనకు ఓటు అనే హక్కు కూడా మనకు కల్పించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ ఓటు అనే హక్కు కల్పించారు. మీరు మందు మటన్కి అమ్ముడు పోబాకండి, అదేవిధంగా డబ్బులకు అమ్ముడు పోబాకండి. ఎందుకంటే వాడు ఇచ్చినటువంటి 500, 1000 రూపాయలు మందు మటన్ ఇది అనేది ముఖ్యం కాదు. 5 సంవత్సరాలు మన మీద పరిపాలన చేస్తారు కాబట్టి మీరు దేనికి కూడా మీరు ఆశపడబాకండి. ఓటు హక్కును మాత్రం మీరు చక్కగా వినియోగించుకోండి. దాదాపుగా 100% మీరు ఓటు హక్కును వినియోగించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. బహుజనులు పోటీ చేసిన కాడ బహుజనులు అందరూ కూడా పోటీ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గెలవడానికి మీరు ప్రయత్నం చేయండి. బహుజనులందరూ కూడా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని మరీ మీడియా ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను బ్రదర్. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఇది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి అక్కడ గ్రామంలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉందనే దాని గురించి మాట్లాడినాం. అయితే ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్పు కోసం మాత్రమే రావాలి, కానీ ఈ కోట్లు సంపాదిస్తాము, లూటి చేస్తాము అనే పద్ధతికి స్వస్తి చెప్పి జనాలకి సేవ చేసే ప్రయత్నం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఎలక్షన్లో పోటీ చేసి గ్రామాన్ని డెవలప్ చేసుకునే కృషి చేస్తే బాగుంటుందని అందరు అనుకుంటారు. సో ఆ విధంగానే ముందుకెళ్తే బాగుంటుంది. దీనికి సంబంధించిన స్టోరీ. రేపు మరో స్టోరీతో మళ్ళీ